నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయనుంది. ఇప్పటికే 2 విడతల్లో 82 మంది అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. ఇక మిగతా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని న్యూస్ డెస్క్ నుంచి మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత. మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 2 విడతల వారీగా తొలి జాబితాలను అయితే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు 2 సార్లు విడుదల చేసింది. అయితే ఈరోజు తాజాగా 3వసారి భేటీ కానుంది. ఈ భేటీలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి 2వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదట మనం అనుకున్నప్పటికీ దాదాపు 9 మందితో కూడినటువంటి ఫస్ట్ లిస్ట్ వస్తుంది అనుకున్నప్పటికీ కేవలం 4తో కూడినటువంటి ఒక లిస్టు విడుదల చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఈరోజు జరిగిన తర్వాత దాదాపుగా సెకండ్ లిస్టులో మాత్రం దాదాపు ఒక 6 నుంచి 7 మంది క్యాండిడేట్స్ని ఫైనల్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి చూసే మాత్రం ఖచ్చితంగా ఏదైతే సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ అని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటున్నామో బొంతు రామ్మోహన్ ఇంకా సికింద్రాబాద్ నుంచి ఏదైతే అంటే కొన్ని స్థానాలకు సంబంధించి రీసెంట్గా జాయిన్ అయినటువంటి బీఆర్ఎస్ నేతలను బరిలో దింపనున్నట్టుగా మనకు ఆ విషయం తెలిసిందే. అయితే మొదటి జాబితాలోనే సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ని, చేవెల నుంచి సునీత మహేందర్ రెడ్డితో పాటు మల్కాజ్ గురించి తన చంద్రశేఖర్ రెడ్డిని ఫైనల్ చేస్తూ ఏకాభిప్రాయానికి వచ్చిన లిస్టుని అధిష్టానానికి పంపింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి నేతల వ్యతిరేకతతోనే ఆ లిస్టుని హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి మీటింగ్లో మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వరుసల పర్వం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. అయితే ఈ రీసెంట్గా చేరినటువంటి అభ్యర్థులను చూసే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళకే అవకాశం ఇయ్యనున్నట్టుంది అన్నట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే వరంగల్ స్థానం నుంచి మొన్నటి వరకు సర్వే సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. దొమ్మాటి సాంబయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. తాజాగా చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం శనివారం రోజు వరంగల్ నుంచి మా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి పసునూరి దయాకర్ కూడా పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పసునూరి దయాకర్కే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలు నుంచి ఇటు 3 బరిలో ఉన్నారు. ముఖ్యంగా మల్లు రవితో పాటు చారకొండ వెంకటేష్, సంపత్ కుమార్ కూడా బరిలో ఉన్నారు. అయితే ఎవరికి వారే తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇటు చారకొండ వెంకటేష్ సీఎంను కలిసి విన్నవించుకుంటే మల్లు రవి మాత్రం ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా టికెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇటు ఖమ్మం కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఈ రెండింటిపైన కూడా కొంతమేరకు తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యం కనపడుతుంది. అయితే నాగర్ కర్నూలు మాత్రం ఖచ్చితంగా మల్లు రవికి ఇస్తే మాత్రం ఇక్కడ ఏదైతే ఖమ్మం నుంచి మాత్రం పొంగులేటి సోదరుడు ప్రసాద్కి ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నాగర్ కర్నూలు నుంచి ఖచ్చితంగా టికెట్ సంపత్కి ఇస్తే మాత్రం ఖమ్మం నుంచి ఇటు బట్టి వైఫ్ నందినికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవి రెండింటి మీద ఒకరిపైన ఒకటి ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా చేవెళ్ళ విషయానికి వస్తే చేవెళ్ళ నుంచి మాత్రం మొన్నటి వరకు సునీత మహేందర్ రెడ్డిని పేరును కన్ఫర్మ్ చేశారు. అయితే తాజాగా రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రంజిత్ రెడ్డికే ఇస్తారని చెప్పేసి ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ చేవెళ్ళ టికెట్ రంజిత్ రెడ్డికి ఇస్తే మాత్రం ఒకవేళ ఇటు సైడ్ నుంచి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ సునీత రెడ్డికి ఇస్తారా అనేది కొంతమేరకు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సికింద్రాబాద్ నుంచి మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రము దానం నాగేందర్కి టికెట్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటూ పోతే మల్కాజ్గిరి స్థానం నుంచి మాత్రం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు, మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు, ఇంకా చాలా మంది బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే మెదక్ స్థానం నుంచి ఒకవేళ మైనంపల్లికి మల్కాజ్గిరి మెదక్ 2 స్థానాల నుంచి ఏదో ఒక అవకాశం ఇవ్వనున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మెదక్ స్థానం నుంచి మాత్రం ఇటు నీలం మధు కూడా బరిలో ఉంటారు అన్నట్టుగా తెలుస్తుంది. నీలం మధు, మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఇంకొకరు జగ్గారెడ్డి వైఫ్ కూడా బరిలో ఉంటారని చెప్పేసి వచ్చినప్పటికీ మొన్న కార్పొరేషన్ పదవి ఇచ్చి లోక్సభ స్థానం నుంచి ఆమెను తప్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇంకా ముఖ్యంగా ఏదైతే భువనగిరికి సంబంధించి మొన్నటి వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో పాటు ఇటు వెంకటరెడ్డి బ్రదర్స్ ఇంటి నుంచి ఒక టికెట్ ఆశించారు. అయితే వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా ఇద్దరు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అన్న కొడుకైనటువంటి సూర్యపవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సతీమణికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవి రెండు పక్కన పెడితే
భువనగిరి నుంచి మరొక వ్యక్తిని గుత్తా సుఖందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఇంకా పోటీ కొనసాగుతుందనే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇంకా హైదరాబాద్ టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాగర్ కర్నూలు, ఖమ్మం ఈ రెండు పోటీ పడుతున్నాయి. అలాగే మల్కాజ్గిరితో పాటు మెదక్ కూడా మైనంపల్లి హనుమంతరావు రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. భువనగిరి ఆల్రెడీ అమిత్ రెడ్డికి ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా స్థానాలకు సంబంధించి మాత్రం ఇంకా పీఠముడి కొనసాగలేదు అని చెప్పేసి ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఎవరికి వారే కసరత్తు చేస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు సమావేశం జరిగిన తర్వాత అభ్యర్థుల లిస్టు మాత్రం సెకండ్ జాబితాలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శిరీష, చెప్పండి భవిత, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన అభ్యర్థులకి ఇవాల్టి భేటీలో టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా మనం చెప్పినటువంటి పేర్లలో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన వాళ్ళే. ఇలా చూసుకుంటూ పోతే బొంతు రామ్మోహన్ దంపతులు కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి దంపతులు కావచ్చు, ఇంకా ఇటు దానం నాగేందర్ కావచ్చు, అలాగే జితేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళు నలుగురికి కూడా టికెట్లు కేటాయిస్తారని చెప్పేసి అర్థమవుతుంది. కాకపోతే చేవెల నుంచి సునీత మహేందర్ రెడ్డి ఇంతమందికి పేరు తెరపైకి వచ్చింది. తాజాగా నిన్న రంజిత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న నేపథ్యంలో చేవెళ్ళ ఆల్రెడీ ఇంతమందికి చేసిన అతను కాబట్టి ఖచ్చితంగా రంజిత్ రెడ్డికే ఇవ్వాలని చెప్పి కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సికింద్రాబాద్ నుంచి ఇస్తారనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానం నాగేందర్కి సికింద్రాబాద్ ఇస్తారా, మల్కాజ్గిరి ఇస్తారా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అనే నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకే టికెట్ ఇవ్వనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. శిరీష, ఓకే భవిత, థ్యాంక్ యూ.